ఫంక్షన్ కైనా ఆర్డర్ చేయండి 8919763872 www.sanatanjal.in. హాయ్ హలో వెల్కమ్ టు కొల్గూరి 24/7 న్యూస్ ఛానల్. మనం సినిమాల్లో సీక్వెల్స్ చూస్తూ ఉంటాం. పుష్ప సీక్వెల్ వచ్చింది, బాహుబలి సీక్వెల్ వచ్చింది, చాలా సినిమాలు, దురంధర్ కూడా సీక్వెల్ వచ్చింది. అయితే యుద్ధానికి సీక్వెల్ మీరు ఎప్పుడైనా చూసారా? అసలు ఈ మాట వింటేనే మనకు ఏదో విచిత్రంగా ఇదేంటిది ఇట్లా మాట్లాడుతున్నాము అని అనిపిస్తుంది కదా. ఇప్పుడు అదే జరగబోతోంది. ఇరాన్ ఇన్నాళ్ల పాటు ముగిసిపోయిందన్న యుద్ధాన్ని మళ్ళీ ప్రారంభించడానికి రహస్యంగా కసరత్తులు చేస్తోంది. ఇరాన్ మన దాటికి దెబ్బతినిపోయింది, కుప్పకూలిపోయింది, వనరులన్నీ సర్వనాశనం అయిపోయాయి, ఇప్పుడు మేము ఎంత చెప్తే అంత అని హూంకరిస్తున్నటువంటి అమెరికా అగ్ర ఆధిపత్యానికి చెక్ పెట్టేందుకు ఇరాన్ మళ్ళీ తనను తాను సిద్ధం చేసుకుంటోంది, సమాయత్తమవుతోంది. ఇది కేవలం మనకు వార్తలుగా వినిపించే అంశమే కావచ్చు, కానీ ఇందులోన చాలా చాలా నిజాలు దాగున్నాయి. ఇంతకు ఇరాన్ ఎందుకు మళ్ళీ తిరగబడాలనుకుంటోంది? ఎందుకు తిరగబడాలి అనుకుంటుంది అంటే తాను అనుకున్నది ఏది అక్కడ జరగట్లేదు. అసలు ఇరాన్ పైన అకారణంగా యుద్ధం చేసిన పాపం అమెరికాదే. తానొక్కతే ఆ యుద్ధం చేయకుండా ఆ పాపంలోన ఇజ్రాయెల్కి కూడా కాసింత వాటా కల్పించింది. ఈ రెండు దేశాలు కూడా, ఇజ్రాయెల్కి ఏంటంటే ఎప్పటికైనా కానీ అది హెజ్బోల్ ఆ ప్రాంతం నుంచి తనకు, టెహ్రాన్ నగరం నుంచి తనకు ఎప్పటికీ కూడా ప్రమాదం పొందింది. కాబట్టి అసలు ఇరాన్ని తుదముట్టించాలని ఇజ్రాయెల్ ఎప్పటి నుంచో కలలు కంటూ ఉంటే ఆ కలలు నేను నెరవేరుస్తాను మిత్రమా, పద పోదాం మనం యుద్ధం చేద్దాం అని అనింది ట్రంప్. వీళ్ళిద్దరూ కలిసికట్టుగా, అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఇజ్రాయెల్ అధ్యక్షుడు ప్రధాని నెతన్యాహు, వీళ్ళిద్దరూ కలిసికట్టుగా తమ సైన్యాలను పంచుకొని ఇద్దరూ ఒక్కటే ఒంటరి చేసి, ఇరాన్ను ఒంటరి చేసి మరి దాడి చేశారు. ఫిబ్రవరి 28వ తారీఖున దాడి మొదలైతే, యుద్ధం మొదలైతే మొదటి రోజుననే అత్యంత పాశవికంగా దాక్కున్నటువంటి ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా ఖొమైనీని లేపేశారు. అదే సందర్భంలో ఆయన కుమారుడు కూడా తీవ్రంగా గాయపడ్డారు, ముస్తఫా ఖమేనీ. ఆయన కూడా తీవ్రంగా గాయపడ్డారు. అప్పటి నుంచి దాదాపు 60 రోజులు దాటిపోయినా కూడా ఇంకా యుద్ధం ఛాయలు కొనసాగుతున్నాయి. భీకర యుద్ధాలు జరిగాయి, సహజ వనరులపైన యుద్ధాలు చేశారు, వాళ్ళ క్షిపణులపైన దాడులు చేశారు. వీళ్ళు కూడా, ఇరాన్ వాళ్ళు కూడా ఏమాత్రం తగ్గకుండా తమకు చేతనైనంత విధ్వంసాన్ని సృష్టించడానికి సాయశక్తుల ప్రదర్శించారు. ఈ సందర్భంలోన ఇరాన్లోన అత్యంత శక్తివంతమైనటువంటి సైనిక దళం IRGC రెచ్చిపోయింది. తమ సుప్రీం లీడర్ని కాస్త పక్కన పెట్టేసి అతన్ని రక్షణలో కూర్చోపెట్టి ప్రతి చర్య తనే తీసుకొనింది, తనే నిలబడి పోరాడుతోంది కూడా. అమెరికా ఇజ్రాయెల్ కలిసి చేసినటువంటి దాడుల్లోన క్షిపణ స్థావర కేంద్రాలు ఎన్నో కూడా ధ్వంసమైపోయాయి. ఇది వాస్తవం. కోలుకోలేనటువంటి స్థితిలో ఇరాన్ ఉంది అని అనుకుని ట్రంప్ ఇంకా చేసేదేముంది, వాళ్ళు ఖచ్చితంగా రాజీ బేరానికి రావాల్సిందే, కాళ్ళ బేరానికి రావాల్సిందే, చావు తప్పి కన్ను లొట్టబోయి కుదేలై ఉంది ఇరాన్ అంటే, లేదు మిత్రమా, మేము ఇంకా బతికే ఉన్నాం, మాకింకా సత్తువ ఉంది, మీరు తోక జాడించినంత కాలం మేం పోరాడుతూనే ఉంటాము. ఎంతోమంది కీలక నేతల్ని పోగొట్టుకున్నారు, దేశ పౌరుల్ని పోగొట్టుకున్నారు. ఒక పాఠశాలలోనూ చదువుకుంటున్న దాదాపు 160 మంది పిల్లల్ని నిర్దాక్షిణ్యంగా మట్టుపెట్టేశారు ఇజ్రాయెల్, అమెరికా. ఈ దారుణ మారుణ కాండకు ప్రపంచంలో ఏ దేశం కూడా అయ్యో పాపం కూడా అనలేని పరిస్థితి. ఏమంటే ఏమవుతుందో, పైగా ఏమని మనం చిత్రీకరించుకున్నాం, అది ఆ రెండు దేశాల మధ్య ఉన్న యుద్ధం, మనకేం సంబంధం అని. ఈరోజు వాళ్ళకి జరిగింది, రేపు మనకు జరగదని నమ్మకం ఏంటి? అసలు ఈ యుద్ధం అమెరికా ఎందుకు చేస్తుందంటే అది చాలా పెద్ద చరిత్ర, దాని దృష్టిలో పెద్ద రాజకీయమే ఇమిడి ఉంది. అదేం చేయాలనుకుంటుందంటే మధ్యప్రాచ్య దేశాలన్నిటిపైన కూడా గుత్తాధిపత్యం సాధించడానికి అది ప్రయత్నిస్తోంది. ఎందుకంటే అమెరికా ఏ దేశాన్నైనా సులువుగా లొంగ తీసుకోగలదేమో కానీ మిడిల్ ఈస్ట్ కంట్రీస్తో పెట్టుకుంటే మాత్రము అది చావు తప్పి కన్ను లొట్టపోక తప్పదు. ఈ విషయాన్ని నిపుణులే చాలామంది ట్రంప్ని హెచ్చరించారు. పోయి నువ్వు మిడిల్ ఈస్ట్తో ఎందుకు పెట్టుకుంటావయ్యా, వాళ్ళు సామాన్యులు కాదు, వాళ్ళు ఖచ్చితంగా తమ ఆత్మరక్షణ కోసం పోరాడతారు, పైగా మీరేమైనా హాని తలపెడితే మిమ్మల్ని తుదముట్టించడానికి కూడా వాళ్ళు వెనకాడరు అని హెచ్చరించినా కూడా లేదు, నేను పోరాడి తీరుతాను. ఎందుకు పోరాడారు అని ఏం చెప్పారు? వీళ్ళు అణు కార్యక్రమాలు చేస్తున్నారు, అణు ఆయుధాలు తయారు చేస్తున్నారు, ఇలాంటివన్నీ ఆపి తీరాలి. ఇరాన్ వద్ద శుద్ధి చేసిన యురేనియం, హైలీ ఎన్రిచ్డ్ యురేనియం 400 కేజీల దాకా ఉంది.
ఆ యురేనియంతో నేరుగా బాంబులు తయారు చేయొచ్చు. నేరుగా సులువుగా ఇంట్లో లడ్డూలు కట్టినంత సులువుగా బాంబులు తయారు చేసేయచ్చు. ఒక్క బాంబు ఒక దేశం పైన పడిందంటే ఆ దేశం కాదు, చుట్టుపక్కల ఉన్న దేశాలు కూడా కొన్ని తరాల వరకు కోలుకోలేనంత దెబ్బతీయగలరు. న్యూక్లియర్ వార్ అంటే ఇట్ ఈస్ నాట్ స్మాల్ థింగ్. మళ్ళీ అలాంటి న్యూక్లియర్ వార్ చేయగల శక్తి ఉన్న దేశంతోన పరాచకాలు ఆడుతోంది అమెరికా. అదేమంటుందంటే ఏమంటుంది, మీరు శుద్ధి చేసిన యురేనియాన్ని ధ్వంసం చేయాలి, డైల్యూట్ చేయాలి. అది మీ దేశంలోనైనా చేయండి, పక్క దేశంలోనైనా చేయండి, లేదా మాకు అప్పచెప్పండి, మేము డైల్యూట్ చేస్తాం. అది చచ్చినా నేను ఇవ్వను అని. ఈ శాంతి ఒప్పందాల చర్చలు అటు ఇటు ఊగిసలాడుతున్నాయి. అమెరికా కొన్ని షరతులు విధిస్తోంది, ఇరాన్ కొన్ని షరతులు విధిస్తోంది. మధ్యలో ఉన్నటువంటి పాకిస్తాన్ పాపం మధ్యవర్తిత్వం చేయాలనుకుని చేతెత్తేసే పరిస్థితి. ఇస్లామాబాద్లోన 3 సార్లు కూర్చున్నా కూడా చర్చలన్నీ విఫలమైపోయాయి. ఇప్పుడు కొత్తగా ఏంటంటే యుద్ధం ముగిసిపోలేదు. మొన్నటికి మొన్న మళ్ళీ అమెరికా క్షిపణుల పైన దాడులు చేసింది, ఇరాన్ పైన దాడులు చేసింది. ఇరాన్ ఏమంటుంది అంటే మనకు రహస్యంగా అంతర్జాతీయ పత్రికలు అందిస్తున్న సమాచారం ఏంటంటే ఇరాన్ మనం అనుకుంటున్నంత సులువైనటువంటి దేశం కాదు, అది అంతర్గతంగా తన్ను తాను మళ్ళీ పునర్నిర్మించుకుంటోంది, రీకన్స్ట్రక్ట్ అవుతోంది అని చెప్తోంది. కాబట్టి ఇక్కడ చూడండి, ఇరాన్ యుద్ధానికి సీక్వెల్ ప్లాన్ చేస్తోందా? ఇజ్రాయెల్ అమెరికా దాడుల్లో తీవ్రంగా దెబ్బతిన్న భూగర్భ క్షిపణి టనెల్ను పునరుద్ధరిస్తోంది. ఇదేం చేస్తుందంటే క్షిపణులకు సంబంధించి ఒక టనల్ ఉందన్నమాట. అది చాలా రహస్యమైనటువంటిది. పర్వతానికి 100 మీటర్ల లోతులోన ఈ టనల్ దారి చాలా సురక్షితంగా ఉంటుంది. ఆ టనల్ని మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేస్తోంది, పునరుద్ధరిస్తోంది. సో ఇక్కడ శాటిలైట్ చిత్రం మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. శాటిలైట్ చిత్రాల్లో పునరుద్ధరణ ఆధారాలు కూడా ఉన్నాయి. దాడులకు ముందు ఎలా ఉంది చూడండి టనల్స్, దాడుల తర్వాత ఇక్కడ పునరుద్ధరణ కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయో మనం చూసుకోవచ్చు. సో ఇక్కడ ఏంటంటే 18 భూగర్భ క్షిపణులకు చెందిన 69 టనల్ మార్గాల్లోన 69 టనల్ మార్గాలు ఉన్నాయి. 18 భూగర్భ క్షిపణులు ఉన్నాయి, క్షిపణ కేంద్రాలు ఉన్నాయి. ఎక్కడ? ఇరాన్లోన. క్షిపణ కేంద్రాలు మేము ధ్వంసం చేసామని ట్రంప్ చంకలు గుద్దుకుంటున్నారు. కానీ అలా కాదు. 18 భూగర్భ క్షిపణులకు కేంద్రాలకు చెందిన 69 టనల్ మార్గాల్లోన 50 మార్గాలను ఇప్పటికే పునరుద్ధరించిందట. 69 దెబ్బతింటే అందులో 50 ఆల్రెడీ మళ్ళీ రీకన్స్ట్రక్టెడ్. అంటే ఏంటి? మళ్ళీ అవి సురక్షితమైపోయాయి. మళ్ళీ టనల్ మార్గాలు సురక్షితంగా ఉన్నాయి. సురక్షితంగా ఉన్నాయంటే ఏంటి అర్థము? వైమానిక దాడులు చేసినా కూడా నిభాయించుకోగల శక్తి ఈ టనల్ మార్గాలకు ఉంటాయి. ఆ తర్వాత ఇరాన్ 450 పైగా క్షిపణ సంబంధిత నిల్వ కేంద్రాలు దాడులకు గురయ్యాయి. 1 కాదు 2 కాదు, 450 పైగా క్షిపణ సంబంధిత నిల్వ కేంద్రాలు, స్టాక్ పాయింట్స్ దగ్గర దాడులు జరిగాయి. సో అయితే ఇక్కడ తాజా శాటిలైట్ చిత్రం ఇదే చెబుతోంది. ఇజ్రాయెల్ అమెరికాకు తమ దాడుల తర్వాత ఇరాన్ క్షిపణి ప్రయోగ సామర్థ్యం 90% దెబ్బతిందని అంచనా వేశారు. ఈ 2 దేశాలు ఎక్కడ పప్పులో కాలేసాయంటే ఎస్ మేము దాడులు చేసేసాము, 90% దెబ్బతినింది, ఇంకేం లేదు, బిక్క చచ్చిపోయింది, చావు తప్పి కన్ను లొట్టబోయి బతుకు జీవుడా అంటూ ఉంది ఇరాను. ఇంక ఇరాన్ ఇప్పట్లో కోలుకోదు, లేవదు, మరేం పర్వాలేదు అనుకుంటే అది మళ్ళీ లేచింది ఫిలిక్ పక్షిలాగా. ఫిలిక్ పక్షి మనం అంటుంటాం కదా, మొత్తం నాశనం అయిందంటే మళ్ళీ అది జీవం పోసుకుంటుంది. అలాగే ఇక్కడ ఇది జీవం పోసుకుంటున్న జీవిలాగా, అంటే ఎంత అంతరించినా కూడా అంతం కానటువంటి దేశంలాగా ఇరాన్ మారిపోయింది. సో ఇక్కడ తాజా సమాచారం ప్రకారం పూర్తి నాశనం కాలేదు. మీరైతే పూర్తి నాశనం అయింది అనుకుంటున్నారు, కానీ పూర్తి నాశనం అయితే కావలేదు. ఇరాన్కు భూగర్భ క్షిపణి కేంద్రాల వ్యూహంలో కీలకం. పర్వతాల లోపల 100 మీటర్ల మేరకు కూడా దీనికి సుభద్రమైనటువంటి టనల్ మార్గాలు ఉన్నాయి. సో ఇప్పుడు మీరు ఆలోచించి చెప్పండి, ఇరాన్ బలమైన దేశమా, బలహీనమైనటువంటి దేశమా? అది ఎంతోమంది కీలక నేతలను పోగొట్టుకునింది, దేశ పౌరులను కూడా పోగొట్టుకునింది, తన సహజ వనరులను కూడా పోగొట్టుకునింది. ఇన్ని పోగొట్టుకున్నా కూడా దానికి ఆనుకొని ఉన్నటువంటి అంతర్జాతీయ జలసంధి, హార్మోజ్ జలసంధి పైన పట్టు అలాగే బిగించి ఉంది. అక్కడ ఏ నౌక బయటికి రావాలన్నా, ఏ నౌక లోపలికి పోవాలన్నా కూడా ఖచ్చితంగా ఇరాన్ అనుమతి ఉండి తీరాల్సిందే. అనుమతి లేకుండా ఏ నౌకైనా పాస్ అయిందనుకోండి, దానిలో మెరైన్ ల్యాండ్ మైన్స్ ఉన్నాయి, మెరైన్ ల్యాండ్ మైన్స్ ద్వారా పేల్చేస్తుంది. మెరైన్ ల్యాండ్ మైన్స్ ఎక్కడెక్కడ పెట్టాయో కనీసం శాటిలైట్ చిత్రాలకు కూడా అందకపోవడంతోన అమెరికా దేశం కలవరపడిపోతుంది.
ఎక్కడ దాచింది, ఎలా పేలుస్తుంది, ఏంటి, ఏం కథ అని. సో ఇంత వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నటువంటి ఇరాన్ అసలు అమెరికాకు భయపడుతుందని అనుకోవడంలోనే అమెరికా వెర్రిబాగులతనం ఉందని చాలామంది అంటున్నారు. సో ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఇరాన్ పూర్తిగా దెబ్బతినలేదు, కోలుకుంటోంది. అది ఇంకో యుద్ధానికి కూడా ప్లాన్ చేస్తోంది. అంతా అయిపోయింది అంటే ఏమీ కాలేదు, ఇంకా మనం బతికే ఉన్నామని అంటోంది ఇరాన్. చూద్దాం మళ్ళీ యుద్ధం సీక్వెల్ ఉంటుందా, ఒకవేళ ఉంటే అది ఇంకా ఎంత ప్రమాదకరంగా ఉంటుంది. అది కేవలం 3 దేశాలకు పరిమితం అవుతుందా, గల్ఫ్ దేశాలకే పరిమితం అవుతుందా, ఈసారి మెల్లగా ఇండియా, పాకిస్తాన్, చైనా ఇలాంటి దేశాలకు కూడా వ్యాపిస్తుందా? అదే గనక వ్యాపిస్తే మన బతుకు బస్ స్టాండే. ఇదండి విషయం. దట్స్ ఆల్.